నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నంద్యాల జిల్లా ఆలగిడ్డ పట్టణంలోని శ్రీ భారతీ విద్యామందిరం ఉన్నత పాఠశాలలో రానున్న విద్యా సంవత్సరం నుండి నూతన ప్రణాళికతో ముందుకు వెళ్లడం జరుగుతుందని ఆలగిడ్డ శ్రీ భారతీ విద్యామందిరం పాఠశాల అధ్యక్షులు టీఎంసీ వేణుగోపాల్ తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక విద్యామందిరం పాఠశాలలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ సరస్వతి విద్యాపీఠం శాఖలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని, తమ పాఠశాలలో విద్యార్థులకు నైతిక విలువలు, సంస్కారంతో కూడిన విద్యాబోధన, సదాచారాన్ని అందించడం జరుగుతుందని, తమ పాఠశాలలో చెందిన విద్యార్థులు ఎందరో నేడు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి వివిధ రంగాల్లో పదవులను అలంకరించారని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా తమ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన 2013 నుండే ప్రారంభం కావడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం తమ పాఠశాలలో విద్యార్థులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలతో కూడిన విద్యాబోధనను అందించేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆ దిశగా పాఠశాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల వార్షికోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధ్యక్షుడు వేణుగోపాల్ తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. తమ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న మీడియా బృందానికి కూడా అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలియజేశారు. పాఠశాల ప్రధాన కార్యదర్శి, విశ్రాంత లెక్చరర్ గోపాలరావు మాట్లాడారు. శ్రీ భారతీ విద్యామందిరం ఏర్పాటై సుమారు 50 సంవత్సరాలైందని, ఎందరో విద్యార్థులు ఇక్కడ చదివి ఉన్నత స్థానాలు అలంకరించారని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సావిత్రమ్మ మాట్లాడుతూ ఆలగడ్డ పాఠశాలలో తనకు పనిచేసే భాగ్యాన్ని కల్పించిన యాజమాన్యానికి కృతజ్ఞత తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం నుండి పాఠశాలకు పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చేందుకు తన సాయశక్తులకు కృషి చేస్తారని, అందుకు మీడియా యాజమాన్యం సహకారం కావాలని సావిత్రమ్మ పేర్కొన్నారు. సమాజానికి మంచి అందించాలి, సమాజం యొక్క అభివృద్ధి కావాలనే ఆకాంక్షతో ఈ భారతీయ విద్యావందనం అనేటువంటి ఈ కర్మాగారంలో నైపుణ్యం గల వ్యక్తులను సమాజానికి అందించడం అనేది జరిగింది. ఇలాంటి ఏ విధమైనటువంటి కూడా వాణిజ్యపరమైన ఆలోచనలు లేకుండా మంచి విద్యార్థులను సమాజానికి అందించడమే అనే దృక్పథంతో ఈ యొక్క సరస్వతి విద్యాపీఠము స్థాపన అనేది జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా అభివృద్ధి చేయాలి అనే ఆకాంక్షతో ఈ విధంగా చేసుకుంటూ పోతున్నాము. జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా వార్షికోత్సవాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకు ఏదో ఒక విధంగా మంచి మెసేజ్ని ఇవ్వాలనే సంకల్పంతో మీ ద్వారా సమాజానికి ఏదో ఒక సహాయం చేయాలని ఆలోచనతో ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.